ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో, ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నా. ఏది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి మీరు. లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. కానీ ఇప్పుడు అంటే ఇంతకాలంలో ఎప్పుడు ఈ సబ్జెక్ట్లో మాట్లాడని సాయిరెడ్డి గారు ఇప్పుడు సడన్గా పాత విషయాలు కూడా తన మీదకి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా? అంటే ఏ పత్రిక నుంచి? ఆర్టీవీ. మీరేమన్నా నన్ను ఉరేస్తారా? లేదంటే కొడతారా, చంపేస్తారా? చెప్పండి. ఆర్టీవీ రవిప్రకాష్ కదా, రవిప్రకాష్ ఏమన్నా ఉరేసేస్తాడా నన్ను? అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది, కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. వ్యవసాయం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు దగ్గరుండి చాలా అన్ని చూస్తున్నారు, అంటే తెలుసు. కానీ ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూలతో మనసు విరిగిపోయిందని జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా ఉండాలి, నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఈ యొక్క నా పేరుని ఇంక్లూడ్ చేయించింది ఒక అధికారి ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్కి కేవీ రావు చెప్పినటువంటి విషయం. ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్త మిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది.
ఆ విషయాన్నే నేను సిఐడి వారికి చెప్పాను. ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు, సాయి రెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీ రావు చెప్పడం జరిగింది. దాన్నే నేను సిఐడికి కూడా చెప్పాను. నేను ఇక ఆడిట్ ఫర్మ్స్కి సంబంధించి శ్రీధర్ అండ్ సంతానం, మనోహర్ చౌదరి అసోసియేట్స్, ఇంకొక బాంబే ఫర్మ్, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు,